ఒక వ్యక్తి అర్ధరాత్రి అమావాస్య రోజున ఒక 4 ఫీట్ల రోడ్డు గుండా ఇరుకైన మార్గం ద్వారా నడుస్తూ వెళ్తున్నాడు. ఆయనకు ఆ దారిలో దూరంగా ఏదో అడ్డంగా పడి ఉండడం చూశాడు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళి చూస్తే అది పాములాగా ఆయనకు కనబడింది. స్పష్టంగా తెలియట్లేదు అది పామా ఏమిటా అని. జోరుగా వీస్తున్నటువంటి గాలిలో అప్పుడప్పుడు అది కదులుతూ కూడా ఉంది. పోనీ ఏదైనా కర్రను తీసుకొని దాన్ని కదిలించి చూద్దామా అంటే ఆయనకు ధైర్యం చాలలేదు. సమీపంలో ఎక్కడ కర్ర కూడా ఆయనకు కనబడలేదు. బిక్కుబిక్కుమంటూ రాత్రంతా అక్కడే గడిపాడు. తెల్లవారుతుండగా వచ్చినటువంటి తొలి వెలుగులో దాన్ని చూస్తే అది ఒక తాడు. తన యొక్క అమాయకత్వానికి, పిరికితనానికి సిగ్గుపడుతూ దాన్ని దాటేసి వెళ్ళిపోయాడు. మన జీవితాలలో కూడా, మానవ జీవితాలలో కూడా ఏది నిజమో ఏది అబద్ధమో మనం తేల్చుకోలేకపోతున్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో, ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో తేల్చుకోలేకపోతున్నాం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం అప్పుడే నిజమనిపిస్తుంది. దాంట్లో ఉండేటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు, ప్రేమలు నిజమనిపిస్తాయి. కొన్ని క్షణాల్లోనే అవి అబద్ధమని, అవి బూటకమని మనకు తేలిపోతాయి. అది పామా కాదా తేల్చుకోవాలంటే మనకు కాంతి కావాలి. కాంతి అంటే జ్ఞానం. అలాగే మన నిజ జీవితంలో జ్ఞానం ద్వారానే మనం శాశ్వతమైనటువంటి వస్తువును పట్టుకుంటాం, సత్యాన్ని తెలుసుకుంటాం. మొత్తం ఈ అద్వైత సిద్ధాంతం అంతా, శంకరాచార్యుడి యొక్క అద్వైతం అంతా కూడా ఈ సర్ప రజ్జు భ్రాంతి చుట్టే తిరుగుతుంది. రజ్జు అంటే తాడు అని, సర్పమా తాడువా అని తేల్చుకోవాలంటే మనకు జ్ఞాన కాంతి అవసరం. ఆ జ్ఞానం కేవలం ధర్మాన్ని ఆచరించడం ద్వారా మనకి లభిస్తుంది. ఆలోచించండి.